Set, get, go. My name is Nana from 12th class. Skit name Save Old Parents. Skit lo na character mother. My character is Nayanamma. My character is Vruddhashrama Committee. My character is father. My character is Bidda. My character is Vruddhashrama Committee chairman. అమ్మ తెచ్చిన బిడ్డకి పెట్టనన్నది, నాన్న తెచ్చిన మల్లె పూలు పెట్టనన్నది, మూడు తెచ్చిన ముట్టికాయ తింటానన్నది. నాకు కథ చెప్పవా? నానే నాన్న పనుందమ్మా, మీ అమ్మని చెప్పండి. సరే నాన్న. అమ్మ నాకు కథ చెప్పవా? సరేనా. మీ నాన్న ఏం చేస్తున్నారంట? నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా. సీఎం రాని ఫోన్లు వస్తాయి, ఆయన సీఎం కూడా ఉన్నాడు. అంత బిజీగా ఉన్నాడు. ఏంటి మీ నాన్నమ్మని అడుక్కో అమ్మా, నాకు వంటింట్లో పని ఉంది. సరేనా? సరే అమ్మా. అమ్మ చెప్పది నాన్న చెప్పాడు, వీళ్ళిద్దరి కన్నా నాన్నమ్మనే బెస్ట్. నాన్నమ్మ నాకు కథ చెప్పవా? నా బంగారు తల్లి, మనం పెరట్లోకి వెళ్దాం కదా. రాత్రి ఉప్మా చేశాను, పాడేనికి వెళ్తున్నాను. అంతగానం ఎందుకు చేసావే మరి? మీరు తిని బలుస్తారని. కలుస్తానా? మరి పాడేసుకునేందుకు అమ్ముతానికి ఇస్తే అయిపోదా? అత్తయ్య మీకోసం ఉప్మా చేశాను, తినండి. కాచిపోయినమ్మా, ఇది నాకు వద్దు. ఈ వయసులో మీకు పప్పులు ఉప్పులు పెట్టడానికి మా దగ్గర డబ్బులు ఉండదా? తింటే తిను, లేకపోతే లేదు. నాకు వద్దమ్మా, ఎందుకో. నాకు రోజు ఇంట్లో పనులు ఎక్కువైతున్నాయి. పాపనేమో స్కూల్కి వెళ్తుంది, మా అమ్మ పనులేమో మా అమ్మనే చూసుకుంటుంది. నీకేం పనులు ఉన్నాయి? మీ అమ్మ ఏం చేసుకుంటుంది, ఏం పని చేసుకుంటుందా అని? మా అమ్మ పని మా అమ్మనే చేసుకుంటుంది కదే. ఇంట్లో నేనైనా ఉండాలి, ముసలిదైనా ఉండాలి, నాకు తెలీదు. అంత పని మా అమ్మ ఏం చేసింది? నాకు తెలీదు. ఇప్పుడు ఆమెను ఏమైనా చెయ్యండి, వృద్ధాశ్రమంకి ఫోన్ చెయ్యండి. సరే. అవును. మా అమ్మని వృద్ధాశ్రమంలో వేయాలి. ఎప్పుడు జాయిన్ చేయమంటారు? రేపు తీసుకురండి. సరే. ఏమన్నారు వాళ్ళు? రేపు జాయిన్ చేయమన్నారు. నీకు తెలివి లేదా? మా అమ్మని ఎందుకు చెప్పావు? ఒక వృద్ధురాలు అని చెప్పపోయినావు. తెలీదు, నాకు తెలియదు. ఇప్పుడే ఆమెని జాయిన్ చెయ్యి, వేరే వృద్ధాశ్రమంకి ఫోన్ చెయ్యి. ఇక్కడ ఒక ముసలావిడ ఉన్నది, ఇప్పుడు జాయిన్ చేయొచ్చా? సరే, ఇది వచ్చి తీసుకెళ్ళండి. ఏమన్నారు వాళ్ళు? ఇప్పుడు వచ్చి తీసుకెళ్తా అన్నారు. సరే మరి. ఏమైంది నాన్నమ్మను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నువ్వు ఇప్పుడు ఇటు ఎందుకు వచ్చావు? నువ్వు
కాసేపు ఉండమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాన్న? ఎక్కడికి లేదమ్మా. ఆ నెంబర్ కూడా నాకు ఇవ్వు. మీరు ఆ నెంబర్ కూడా నాకు కూడా ఇవ్వు. మీరు మీరు ముసలి వాళ్ళు అయ్యాక మిమ్మల్ని కూడా వృద్ధాశ్రమంలోకి తీసుకెళ్తాను. ఆ నంబర్ కూడా నాకు ఇవ్వు. మీరు ముసలి వాళ్ళు అయ్యాక మిమ్మల్ని కూడా అలా చేస్తాను. చూసారా అండి, ఆ ముసల్దాని గారాబం వల్లేనే ఇలా చేస్తుందామే. అమ్మా నువ్వు కాసేపు ఉండొచ్చు కదా. నాన్న ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి లేదమ్మా. వృద్ధాశ్రమంలో వేస్తాము. నాన్న నాన్నమ్మని అట్లా ఎందుకు వేస్తున్నారు? మీరు కథలు పాటలు చెప్పకపోయినా నాన్నమ్మ నాకు ఆ కథలు పాటలు చెప్తుంది కదా. నాకు తెలీదు. మీ అమ్మకే తెలుసు. అమ్మ నాన్న నీకు కూడా బుద్ధి లేదా? అమ్మ ఏ చెప్తే అది చేస్తావా? మీ ఇద్దరి గురించి నాయనమ్మ బాగా చెబుతుంది. మీరు ఇలా చేస్తే నాయనమ్మ కూడా బాధపడుతుంది కదా. నేను కూడా వెళ్ళిపోతా. నాయనమ్మతో పాటు నన్ను కూడా పంపించండి. అంత పని చేయొద్దమ్మా. మరేం చేస్తాం? పద లేవండి, ఇంకెందుకు చూస్తున్నారు? ఆలస్యమైంది. అత్తయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. క్షమించండి అత్తయ్య. ఏమైందమ్మా? మేము నిన్ను వృద్ధాశ్రమంలో వేద్దామని అనుకున్నామమ్మా. ఎందుకమ్మా? నాకు రోజు రోజు ఇంట్లో పనులు ఎక్కువైతున్నాయని అన్నా అత్త. నీ కొడుకుతో అన్నా. మా నాయనమ్మ క్షమించింది. మా నాయనమ్మ క్షమించింది. ఇంకా వెళ్దాం. ఓకే అమ్మా, వెళ్దాం.